ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత థైరాయిడ్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాము. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ముందు థైరాయిడ్ టెస్ట్ చేసుకొని తర్వాత మినిమం బ్లడ్ పర్సంటేజ్ చూసుకొని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఐఎమ్ డాక్టర్ శోభ, సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళు మాకు ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు మేము ఫస్ట్ చేసేది థైరాయిడ్ టెస్ట్, సిబిపి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, తర్వాత థైరాయిడ్ చేస్తాము. ఎందుకంటే థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్కి చాలా రిలేషన్ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ అనమాట. థైరాయిడ్లో మనం చేసే టెస్ట్లు ఏంటంటే T3, T4, TSH. T3, T4, TSH ప్రెగ్నెంట్ లేడీలో T4 కనుక ఎక్కువ ఉండి T3, TSH నార్మల్ ఉందనుకోండి, అది ఫిజియోలాజికల్ కింద తీసుకొని వాళ్ళకి ఏం మెడిసిన్ ఏమి రాయము. ఒకవేళ అబ్నార్మల్గా T4 ఎక్కువ ఉండి TSH అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటే హైపర్ థైరాయిడిజం లాగా తీసుకొని వాళ్ళకి డ్రగ్ కంపల్సరీగా స్టార్ట్ చేయాలి. అదే T3, T4 నార్మల్ ఉండి TSH లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళని హైపోథైరాయిడిజం కింద తీసుకుంటాము. అయితే కొంతమంది ప్రెగ్నెన్సీ అంటే మ్యారేజ్కు ముందే థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది, వాళ్ళు డ్రగ్ అలవాటు అయిపోతుందని మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా మనకి రివీల్ చేయరు మాకు థైరాయిడ్ ఉంది బిఫోర్ మ్యారేజ్ అనేసి. కానీ కంపల్సరీగా గైనకాలజిస్ట్కి మీకు ముందు ఏమేమి ఉన్నాయి అనేది కంపల్సరీగా రివీల్ చేయాలి. మీకు కొంతమందికి జెస్టేషన్ జువనైల్ డయాబెటీస్ అంటే పుట్టుకతో షుగర్ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. అట్లాంటివన్నీ కూడా గైనకాలజిస్టుల దగ్గర ఎప్పుడూ కూడా దాచిపెట్టకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే థైరాయిడ్ ఉండి ట్యాబ్లెట్ వాడకుండా గైనకాలజిస్ట్ దగ్గర హైడ్ చేసి దాన్ని కనుక దాచిపెడితే ఎవరు నష్టపోతారు? లోపల బేబీ నష్టపోతుంది. బేబీకి ఎట్లా నష్టము అంటే థైరాయిడ్ మదర్ అయ్యుండి హైపో కానీ హైపర్ కానీ, ఎక్కువ థైరాయిడ్ తక్కువ థైరాయిడ్ కానీ ఏదున్నా కూడా వాళ్ళు ట్యాబ్లెట్ వాడకపోతే మదర్ కనుక బేబీకి మెంటల్ రిటార్డేషన్ అంటే బ్రెయిన్ డెవలప్ కాదు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఐక్యూ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టైప్లో తయారవుతున్నారు. వాళ్ళ ఇంటెలిజెన్సీ అనేది మనము దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎప్పుడైతే మదర్ థైరాయిడ్ ఉండి ట్యాబ్లెట్ వాడదో అప్పుడు కంపల్సరీగా బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? మైల్ స్టోన్స్, చదువులో వెనకపడతారు, ఎక్కువ నిద్రపోతారు, వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, మిగతా స్కూల్లో మిగతా వాళ్ళ పిల్లల్లాగా యాక్టివ్గా ఉండలేరు. అంటే వాళ్ళ 100 years లైఫ్ మనం స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఫస్ట్ విజిట్లోనే లేడీ డాక్టర్ ఏ టెస్ట్లు చెప్తే ఆ టెస్ట్లు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత థైరాయిడ్ అనేది కంపల్సరీగా చేయిస్తాము. ఇన్ కేసు T3, T4, TSH లెవెల్స్లో కనుక కొంచెం ఏదన్నా డౌట్ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు అప్పుడు ఫ్రీ T3, ఫ్రీ T4, TSH వాల్యూస్ అని చేస్తాము. అది కంపల్సరీగా చేసుకోవాలి. ఏంటంటే మొన్ననే కదా థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఇంకో టెస్ట్ రాస్తున్నారేంటి అనేది డౌట్ వస్తుంది. అయితే ఎవరు కూడా కావాలని అడ్డమైన టెస్టులు రాయరు డాక్టర్స్. కంపల్సరీగా డాక్టర్స్ అడ్వైజ్తో వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్ళాలి. డౌట్ ఉన్న కేసులకి అది రాస్తారు. అందులో ఒకవేళ T3, T4, TSH బోర్డర్ లైన్లో ఎక్కువ ఉండి ఫ్రీ T3, ఫ్రీ T4, TSH వాల్యూస్ కనుక నార్మల్ వస్తే వాళ్ళకి డ్రగ్ స్టార్ట్ చెయ్యరు. అర్థమైందా? కాబట్టి తర్వాత బిఫోర్ మ్యారేజ్ ట్యాబ్లెట్స్ సడన్గా ఆపినోళ్ళు, కొంతమంది ఏంటంటే థైరాయిడ్ ఉంటుందని తెలుసు, డ్రగ్ ఉందని చెప్తారు. తర్వాత 7 months 8 months వాడేసి లాస్ట్ 1 month ఎవరో చుట్టుపక్కల ఇళ్ళ ముసలోళ్ళు, ఇళ్లలో బీడీలు చేసుకునే దగ్గర ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళు, ఫంక్షన్స్లో ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళు ఆపేయమ్మ డ్రగ్ అలవాటు అవుతుంది అని చెప్తారు. ఎవరిని అడిగి ఆపేస్తామంటే ఆమె దగ్గర సరైన ఆన్సర్ ఉండదు. ఆర్ఎంపీలు చెప్పి తర్వాత చుట్టుపక్కల అమ్మలక్కలు చెప్పిని అట్లా ఎవరి మీదకో తోసేస్తారు. వీళ్ళే డ్రగ్ అలవాటు అవుతుంది అనేసి ఆపేస్తారు. ఆమె 75 micrograms 120 micrograms వాడే ఆమె 100% ఆమె థైరాయిడ్ పేషెంట్ కిందనే లెక్క. ఆమెకి
అది ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ కూడా కాదు. ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ ఎట్లా ఉంటుంది, టీఎస్హెచ్ వాల్యూ అనేది 4.20 ఉంటుంది నార్మల్. కాకపోతే మనము ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము, 2నే మనం తీసుకుంటాము వాల్యూ. తీసుకొని ఆమెకు ఒకవేళ 3.2 కానీ 2.9 కానీ ఉన్నా కూడా మినిమల్ 12.5 మైక్రోగ్రామ్స్ స్టార్ట్ చేసేస్తాము. అవేంటి సబ్ క్లినికల్ కింద తీసుకుంటాం ప్రెగ్నెంట్ లేడీస్కి. తర్వాత 3 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు 2.5 తీసుకుంటాం. 4.22 నార్మల్ ఉన్నదాన్ని కట్ ఆఫ్ 2.5 తీసుకుని వాళ్ళకి మనము 12.5 అట్లా స్టార్ట్ చేసేస్తాము. అది వీళ్ళకి ఏం చేసేస్తామంటే ప్రెగ్నెన్సీలో ఆ వాల్యూ అది సబ్ క్లినికల్ 2నే తీసుకుంటాం కాబట్టి 4.2 నార్మల్ ఉన్నా కూడా 2నే కట్ ఆఫ్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ అంతా కంటిన్యూ చేసి డెలివరీ తర్వాత ఆపేయచ్చు. మళ్ళీ ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక డెలివరీ అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోమంటాము, థైరాయిడ్ టెస్ట్. ఎందుకు చేసుకోమని 1 మంత్ ఎందుకు పెడతామంటే 1 మంత్ వరకు మనకి ఆ బాడీలో చేంజెస్ అనేవి హార్మోన్స్ అనేవి ఒక నార్మల్కి రావన్నమాట. ఆఫ్టర్ 1 మంతే వస్తాయి. కాబట్టి వాళ్ళకి మనం 1 మంత్ తర్వాత టెస్ట్ చేసి అప్పుడు ఎక్కువ ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయమంటాము. ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే అట్లా చేస్తాము. ఆల్రెడీ థైరాయిడ్లో ఉన్నదనుకోండి పేషెంటు 75, 100, 120 డోసు వాడే ఆమె కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. ఆమె అబ్రప్ట్గా ఎవరినైనా అడగండి పేషెంట్ ఆమె సొంతగానే మానేస్తుంది. వితౌట్ డాక్టర్ అడ్వైజే ఆమె ఆపేస్తుంది. అసలు ఆపేసే ముందు మాత్రం ఎవరిని అడగదు, ఆమె సొంతంగా మానేస్తుంది. అది చాలా ఎవరు నష్టపోతారంటే ఆమె 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 బేబీసే నష్టపోతారు. ఇంటెలిజెన్సీ లెవెల్స్ అనేది పూర్గా పడిపోతుంది. అప్పుడు మనం చాలా బాధ అనిపిస్తుంది. అందరి పిల్లల్లాగా నా పిల్లలు ఎందుకని యాక్టివ్గా లేరు, వీళ్ళకేంటి ఒక్కసారి చదివితేనే వస్తుంది, నా పిల్లలు ఏంటి ఇంత వెనుకబడుతుందని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అవ్వండి, గైనకాలజిస్ట్ అడ్వైస్ ఫాలో అవ్వండి. ప్రెగ్నెన్సీ టైంలో ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా కూడా 100, 120 డోస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా థైరాయిడ్ పేషెంట్సే. వాళ్ళు ఎప్పటికీ మెయింటెనెన్స్ డోసు డెలివరీ తర్వాత వాడాల్సిందే. ఎందుకంటే మదర్ మిల్క్ నుంచి కూడా వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ బేబీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళు డ్రగ్ వాడాల్సిందే, మెయింటెనెన్స్ డ్రగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.